హాయ్. సో అట్ ప్రెసిడెంట్ మనం ఇప్పుడు కడప నియోజకవర్గంలో ప్రకటిస్తున్నాం. కడపలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కాజా రహమతుల్లా గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే, బాగున్నారు? నమస్తే అండి, బాగున్నాను. ముందుగా యోయో టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారాలు. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మీరు. ఈ 5 సంవత్సరాల్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మీరు చేసిన పనులేంటి? దాదాపు కడపలో నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ దాదాపు 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఫస్ట్ ఎన్ఎస్యుఐలో సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను 2010 నుంచి. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తర్వాత నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. తర్వాత 5 ఇయర్స్ బ్యాక్ నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయిన తర్వాత ముందుగా మా జిల్లాలో జరుగుతున్న డిఈఓ గారు, ఆర్ఐఓ గారు, మా జిల్లా ఫస్ట్ 2 టైమ్స్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చింది స్టేట్లో. ఎందుకు 10th క్లాస్లో మా జిల్లాలో స్టేట్లో ఫస్ట్ వచ్చిందని చెప్పేసి మేము ఆరాధిస్తాం. తర్వాత చూస్తే విద్య అనేది స్క్రాప్ పెరిగిపోతుంది. అంటే వాళ్ళ టాలెంట్ తక్కువ ఉంది. అంటే ఎట్లా చెప్పాలంటే స్క్రాప్ అనేది పెరిగిపోతుంది. అంటే ఒక మంచి నాణ్యతమైన విద్య అందించలేకపోతున్నారు. కేవలం ఫస్ట్ రావడానికి మాత్రం ఏదో మాస్ కాపింగ్ ఓటింగ్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు మేము ఫస్ట్ ఉద్యమించింది డిఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక ఎజెండాతో ఆ రోజు పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ వచ్చి గవర్నమెంట్లో ఒక చలనం అంటూ వచ్చింది. తర్వాత నారాయణ కాలేజీలో విద్యార్థులు చనిపోవడం, తర్వాత రితికేశ్వరి ఆ అమ్మాయి చనిపోవడం, ఇలా చాలా ఉద్యమాలు చేస్తూ మేము విద్యార్థులకు మేలు చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ని మా కడప జిల్లాలో అలాగే స్టేట్లో కూడా మేమంతా ఒక మెసేజ్ని స్టూడెంట్స్కి మేము వెల్ఫేర్ చేస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అసలు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మీరు ఉండి అసలు మీ ఎజెండా ఏంటి? అసలు మీ ఎజెండా ఏంటి? మా ఎజెండా మెయిన్ ఒకటి, ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి పోవాలా, ప్రతి ఒక్క పిల్లవాడు ఒక మంచి ఉన్నతమైన విద్య చదవాలా, వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం పెట్టకపోతే మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య చాలా ఉండేది. ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకునేవాడు కాదు. ఇంజనీరింగ్ చదవాలంటే 70,000, 1,00,000, 2 లక్షలు అవుతుంది ఒక సంవత్సరానికి. అదే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో రైతు బిడ్డ అయితేనేమి, కార్మికుడు బిడ్డ అయితేనేమి, ఆటో వాళ్ళ బిడ్డ అయితేనేమి ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివారు, ఎంబీఏ చదివారు, ఎంసీఏ చదివారు. దాని ద్వారా లిటరేచర్ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈరోజు మా కడప జిల్లాలో చూసుకుంటే చాలామంది ఈ ఇతర కువైట్కి పోవాల్సి వస్తుంది, దుబాయ్కి పోవాల్సి వస్తుంది, అక్కడ పాకి పనులు చేయాల్సి వస్తుంది. ఇదే చదవడం వల్ల మా కడపలో ఉన్న నిరుద్యోగులంతా ఈరోజు బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, చెన్నై అయితేనేమి అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా ఉన్నారు. సో 4,000 చేతులు నోట్లోకి పోతున్నాయి, వాళ్ళకి ఫుడ్ తినగలుగుతున్నారు. ఇలా చేయడం కేవలం గొప్పతనం ఒక రాజశేఖర రెడ్డి గారిదే. సో మా మెయిన్ ఎజెండా, మా వైఎస్ఆర్ స్టూడెంట్స్ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు చదవాలి, ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి పోవాలి. మన ఆంధ్రప్రదేశ్ 100% లిటరేచర్గా ఉండాలి, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. చదివితే ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. చదవకపోతే ప్రతి ఒక్కటి పంచర్ షాప్లో పనిచేస్తాడు, ఫ్యాక్టరీలో లేబర్ పని చేస్తారు, ఇంకోటి చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంటారు. లేకుంటే వేరే దేశాలకు పోయి ఈ డ్రైవర్లుగానో ఇంకోటో ఉంటారు. అలా కాకుండా మేము ప్రతి ఒక్కరు చదవాలని మా ఇంటెన్షన్. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అందుకే ఆయన కూడా ప్రతి ఒక్క పిల్లవాడు చదవాలి, వాళ్ళ నాన్నలాగా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లోడిని స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అమ్మ అకౌంట్లో వేస్తా అని చెప్పేసి ఒక దేశంలో ఎవరు చేయలేంతవరకు. పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే అమ్మ అకౌంట్లో 15,000 వేస్తారు. సో ఆ అమ్మ ఏం ఆలోచిస్తుంది, నేను పిల్లవాడిని పనికి పంపిస్తే డబ్బులు వస్తాయని ఆలోచిస్తాయి కదా. కానీ ఇప్పుడు అట్లా ఆలోచించదు. నాకు జగనన్న డబ్బులు ఇస్తాడు, సో జగనన్న నాకు డబ్బులు ఇస్తాడు, నేను పిల్లవాడిని బడికి పంపిస్తా. దాని ద్వారా ఏమవుతుంది, పిల్లవాడు బడికి పోతాడు, చదువుకుంటాడు, వాడు ఉద్యోగం చేస్తాడు ఖచ్చితంగా. మనకు ప్రత్యేక హోదా వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అయితే తప్పకుండా. ప్రత్యేక హోదా వచ్చిన వల్ల చదువుకున్న ఈరోజు పిల్లవాడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ వదల, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వదల. దీనికి కేవలం కారణం అతని అసమర్థత. ఇంతవరకు ఒక కంపెనీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీ కూడా స్థాపించాల ఆంధ్రప్రదేశ్లో. ఏదన్నా ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉండే ఒక కంపెనీనా స్థాపించాడా? లేదే. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మీరు విద్యార్థులకి, రాష్ట్ర విద్యార్థులకి మీకు ఎందుకు ఓటేయాలి? మీకు ఇన్ ద సెన్స్ వైసీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? జగన్ ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి? యాజ్ అ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి
విద్యార్థులు మీ వైపు ఎందుకు ఉండాలి? విద్యార్థులు మా వైపు మీ ఎందుకు ఉండాలి? విద్యార్థులకు చెప్పండి. నేను ఒక చిన్న పిటకథ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక 100 మంది విద్యార్థులను తీసుకొని చెరువు గట్టుకు వెళ్ళారు. చెరువులో నీళ్లు చాలా ఉన్నాయి, చేపలు కూడా చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారు, టకాని చెరువులో దూకినారు. దూకేసి చేపలన్నీ పట్టుకొచ్చారు. చేపలన్నీ పట్టుకొచ్చి వాళ్ళే వండి 100 మంది విద్యార్థులకి పెట్టాడు తినమని చెప్పేసి. వాళ్ళు ఆ రోజు బాగా తిన్నారు. బాగా తిని అబ్బా చంద్రబాబు నాయుడు మాకు చేపలు పెట్టాడు, మేము బాగా తిన్నాం, బా చంద్రబాబు నాయుడు ఎంత మంచోడు అనుకున్నారు. తర్వాత మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు ఆ 100 మంది విద్యార్థుల్ని, తిన్న విద్యార్థుల్ని. ఓ విద్యార్థులారా, మీరు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో పోయారు కదా, ఒకసారి నాతో కూడా రాండి అబ్బా అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు ఆ 100 మంది విద్యార్థులు. బా జగనన్న పిలుస్తున్నాడు అన్న 2 చేపలు పెడతాడేమో పట్టుకొచ్చి అని చెప్పి ఆ విద్యార్థులంతా జగనన్నతో కూడా వచ్చారు చెరువు గట్టు మీదకి. జగనన్న ఏం చేసినాడు, ఆ 100 మంది విద్యార్థుల్ని, మీరు నాతో పాటు వచ్చారు కదా, నేను గట్టు మీద ఉంటా, మీరంతా చెరువులోకి పోయి చేపలు తెచ్చుకోండి అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ విద్యార్థులంతా పోయి చెరువులోకి పోయి చేపలు తెచ్చుకున్నారు. చేపలు తెచ్చుకొని వడ్డించి వాళ్ళే వండుకొని వాళ్ళే తిన్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2000కు 3000కు నిరుద్యోగ వృద్ధికి మోసపోయి ఓట్లు వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేపలు వాళ్ళే సొంతంగా తెచ్చుకోమంటే సొంతపడి కష్టపడి సంపాదించుకొని, అంటే వాళ్ళు సంపాదించుకొని తెచ్చుకొని తింటే వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళకి మనస్తృప్తిగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆయన ప్రణాళికలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దాచుకొని డబ్బులతో తలా 2000 పిసిరేసి వాళ్ళ కష్టాలు పాలు చేయడు. వాళ్ళ ఫ్యూచర్ ఆ రోజు తింటారు, వదిలిపోతారు. కానీ జగన్మోహన్ గారి ఫ్యూచర్ అంతా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళకు వాల్యూ ఉంటుంది, ఉద్యోగాలు కల్పిస్తేనే బాగుంటుందని చెప్పేసి ఒక పని చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈనాడు విద్యార్థులు యువకులంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలనుకుంటుంది. మీరు చెప్పిన పిట్టకథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఈ పిట్టకథలు ఏంటంటే మన సొంతంగా మనం వెళ్ళి చేప వేటలు తీసుకుంటే మన కష్టం మనకు ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ చెప్పిన పిట్టకథ మీ విద్యార్థుల యాజ్ అ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా మీరు చెప్పిన కథని వాళ్ళు స్వీకరించాలని, ఖచ్చితంగా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తోటి ఏ విజన్ తోటి అనుకున్నారో, మీరు పిల్లవాడికి పంపిస్తే చాలు 15,000 అకౌంట్లు ఇస్తున్నారో, అది ఖచ్చితంగా మీ తరపున విద్యార్థి విభాగం తరపున ఖచ్చితంగా జరగాలని ఈవెన్ మా యోయో టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కాజా గారు, ఇంత బిజీ స్కెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చి మీ విజన్ మీ ప్లానింగ్స్ కూడా మాతో షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.